ఒక్కటేసారి సిటీ మొత్తం కట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఒకటి రీస్టోరేషన్కి మ్యాన్ పవర్ అవైలబిలిటీ లేదు, దానివల్ల మళ్ళీ కస్టమర్ ఎఫెక్ట్ అవుతున్నారు, కస్టమర్ సఫర్ అవుతున్నారు. దీనివల్ల రివర్ క్యాల్కులేషన్ ఒకసారి మీరు చెక్ చేయండి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు మా మీద డిపెండ్ అయినది కంపెనీస్. అంటే మేము ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని వస్తామో దానివల్ల ఆ ఫ్యాక్టరీస్ మూతపడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళకి సేల్ లేక వాళ్ళు క్లోజ్ చేస్తారు. వాళ్ళ ఆ ఫ్యాక్టరీస్లో సరిపడే మ్యాన్ పవర్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతుంది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ మా దగ్గర వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి పోతుంది. సో ఇది జస్ట్ మీరు క్యాలిక్యులేషన్ ప్రకారం ఒకవేళ మీరు వెళితే మా దగ్గర ఒకవేళ ఇన్ కేస్ తెలంగాణ మొత్తంలో 2 లక్షల మంది దీని మీద డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. ఓకే, సో వాళ్ళకి యావరేజ్గా మీరు 20,000 రూపీస్ శాలరీ వేసుకున్నా నెలకి 400 కోట్ల రూపాయలు అనేది శాలరీ ప్రకారం శాలరీ విధంగానే వెళుతుంది. సో వాళ్ళు మళ్ళీ మార్కెట్లో వీళ్ళు ఖర్చు చేస్తున్నారు. సో యావరేజ్గా యావరేజ్గా వాళ్ళు పప్పు, సోపు, సర్ఫ్ ఏదైనా ఖర్చు చేసినా కానీ యావరేజ్గా 10% ఒకవేళ జీఎస్టీ తీసుకున్నా కానీ 20 నుంచి 40 కోట్ల వరకు గవర్నమెంట్కి ఇది డైరెక్ట్గా లాస్ ఇది. సో ఇది మీరు ఆలోచించండి. ఇప్పుడు దీనివల్ల మీకు ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ పొందుతున్న వాళ్ళు ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు జీడిపి పెరగాలి అంటున్నారు. జీడిపి ఎలా పెరుగుతుంది? ఫ్యాక్టరీస్ ఉంటే జీడిపి పెరుగుతుంది, ఫ్యాక్టరీస్ లేకపోతే జీడిపి పెరగదు. సో అది కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేస్తే ఓన్లీ ఆపరేటర్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తున్నాం. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఎకానమీ. మేము కూడా ట్యాక్స్లు కట్టి జిఎస్టీలు కట్టి మెటీరియల్ తెచ్చుకుంటున్నాము. ప్లస్ మళ్ళీ మేము ఆ కస్టమర్స్ దగ్గర నుంచి ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి బిల్డింగ్ వసూలు చేసిన దాంట్లో మళ్ళీ మేము కూడా జిఎస్టీ కడుతున్నాం గవర్నమెంట్కి. సో ఇదంతా లేకపోవడం వల్ల మీకు ఎంత లాస్ అవుతుంది ఎకనామికల్గా నేను చెప్తున్నాను. ఇప్పుడు వరకు అయితే మేము ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయిపోయాము. దీని మీదట మేము అసలు బేర్ చేయలేకపోతున్నాము. ఈ ఇండస్ట్రీ ఒకవేళ కట్ అయిపోతే ఓన్లీ మార్కెట్లో మోనోపోలీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పిన రేట్కి మనం కొనాలి, వాళ్ళు చెప్పిన రేట్కి మాత్రమే మనం కొనాలి. వాళ్ళు ఏదైతే డిసైడ్ చేస్తారో వాళ్ళు జియో కానీ ఎయిర్టెల్ కానీ వాళ్ళు నెలకి ఫ్రీ సిమ్ కార్డు, మంత్లీ ఫ్రీ సిమ్ కార్డు, ఫ్రీ యూసేజ్ అని చెప్పి వచ్చిన వాళ్ళు ఇవాళ